ఒక్క రియల్ ఎస్టేట్ బాగుంటే 64 రంగాలు బాగుంటాయి. ప్లంబింగ్ దగ్గర నుంచి, సిమెంట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, ఇసుక అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, పని చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి, చెక్కలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఇట్లాగా చెప్పుకుంటే 100 రకాల పనులు ఉంటాయి. అందుకనినే రియల్ ఎస్టేట్ రంగం బాగుండాలి అన్నటువంటిది కోరుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంక్షోభం వచ్చేసింది ఈ మధ్య కాలంలో. అక్కడేమో హైడ్రా ఇంపాక్ట్, ఇక్కడేమో ప్రభుత్వం మారిన తర్వాత రేట్లు పెంచేశారు, కానీ కొనేవాళ్ళు తక్కువయ్యారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ అభ్యున్నతికి పూర్తిగా సహకరిస్తానని గుంటూరులో రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికే ఊపందుకుంది, ఇంకా మరింత ఊపందుకుంటుంది. నిర్మాణాలు విపరీతంగా జరుగుతాయి, కొనుగోళ్లు విపరీతంగా జరుగుతాయి అన్నటువంటిది ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఆల్రెడీ నిన్ననే కొన్ని సంస్కరణలు కూడా, తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఇళ్ళు కట్టుకోవడానికి లాంటివి కూడా బిల్డర్లకు అనుమతులు ఇవ్వడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు.